లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు యోచనలో కేసీఆర్. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన. సాయంత్రం కేంద్రంతో రైతులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు రాకుండా అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాజధాని సరిహద్దుల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. గాజీపూర్, సింగు, తిక్రీ సరిహద్దులతో పాటు న్యూఢిల్లీ జిల్లాలోనే 30,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా స్వయంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. స్వయంగా సరిహద్దులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. దేశ రాజధాని సరిహద్దుల్లో 200 కంపెనీల ఢిల్లీ పోలీసులను మోహరించారు. ఒక్కో కంపెనీలో 70 మంది వరకు సిబ్బంది ఉంటారు. వారిని సింగు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో నియమించారు. హోం మంత్రిత్వ శాఖ మరో 82 కంపెనీలను పోలీస్ శాఖకు అప్పగించింది. మొత్తం 180 కంపెనీల సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు. న్యూఢిల్లీలోనే 1,260 మంది ఓటర్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. హోంమంత్రి, ప్రధాని నివాసం, ఇతర వీఐపీల స్థలాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్లు, ప్రత్యేక పెట్రోలింగ్ చేపడుతున్నారు. అయితే రైతులు చొచ్చుకుని ఢిల్లీలోకి వస్తే ఛత్రసాల్ స్టేడియంలో నిరసన తెలిపేందుకు అనుమతించనున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతానికి స్టేడియాన్ని డిటెక్షన్ సెంటర్గా మార్చేందుకు ఢిల్లీ సర్కార్ నిరాకరించింది. స్టేడియంలో ప్రదర్శన కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు రైతుల ఆందోళన, పోలీసుల మోహరింపు నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతున్నది. 44వ నెంబర్ జాతీయ రహదారిని సింగు సరిహద్దుల్లో మూసివేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని రైతులకు పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. अपने किसानों वालों अजे तक कोई हदायत नहीं, किसी ने कोई प्रतीक्षा नहीं।
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కోసం గులాబీ దళం కొత్త వ్యూహాలు పన్నుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుపై బీఆర్ఎస్ ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు ఉంటే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీతో పొత్తులో వెళ్ళాలి అన్న యోచనతో బీఆర్ఎస్ ఉంది. అటు బీజేపీ సైతం బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అటు బీజేపీ ఉంది. అంటే పొత్తు కుదుర్చుకుంటే ఉభయతారకంగా అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు కూడా పొత్తుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను గెలుచుకోగలిగింది. ఆశించిన స్థాయిలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పర్ఫామ్ చేయలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు ఉంటాయి, అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అవుతాయి అని చెప్పి అన్ని సర్వే సంస్థలు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీని బలంగా ఢీకొట్టగలుగుతాము. కనీసం రాష్ట్రంలో మొత్తం ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 12 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగలుగుతాము అన్న అంచనాలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో 400 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలి అన్న పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ప్రతి చోట కూడా పొత్తులు కుదుర్చుకుంటోంది. ఏపీలో ఇప్పటికీ పొత్తులు కుదుర్చుకుంది. అదే రీతిలో తెలంగాణలో సైతం ఒక బలమైన పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలి అని చెప్పి బీజేపీ భావిస్తోంది. ఇక్కడ బలమైన పార్టీలు రెండు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ బీజేపీ పరస్పర భిన్న ధృవాలు కాబట్టి ఆ రెండు కలిసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ మొన్నటి వరకు చాలా బలంగా ఉంది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీ క్రమంగా బలహీనపడుతోంది. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలి అని బీజేపీ భావిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ తో ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా పొత్తుల చర్చలు సూచనగా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు వెళ్తే మరి మైనార్టీలు ఓటేస్తారా లేదా అన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ల అభిప్రాయాలను వాళ్ళ ఒపీనియన్స్ ను కూడా గులాబీ బాస్ కేసీఆర్ తెలుసుకుంటున్నారు. ఒకవేళ మనం బీజేపీతో వెళ్లాల్సిన పక్షంలో ఎలా ఉంటుంది, ప్రజలు మనకు ఓట్లేస్తారా లేదా, మరి ముఖ్యంగా మైనారిటీలు ఓట్లేస్తారా లేదా, గ్రామీణ ప్రాంతాల్లో మన పరిస్థితులు ఏంటి, ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఓట్లు కూడా బీజేపీతో బీఆర్ఎస్ జతకట్టితే ఆ ఓట్లు దూరం అయితే మరి బీజేపీతో పోతూ బీఆర్ఎస్ కు లాభమా నష్టమా, ఇట్లా కోణాల్లో గులాబీ బాస్ తెలుసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణలో విగ్రహాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు. మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు, ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష. గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది, ఎక్కడైనా కూడా పెట్టవచ్చు. ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా, ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న
ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు, మార్చిన తర్వాత అయినా ఆ స్థలం సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్న కవిత, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సరైన స్థలంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి భారతరత్న ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశపతి శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం అని. రాజీవ్ గాంధీ ఇలా మామూలు వ్యక్తి కాదబ్బా. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లకు నేరుగా 2 లక్షలు 3 లక్షలు అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్లో వేసేవాడు. ఆయన ఒక మాట పార్లమెంట్లో అన్నాడు, 100 రూపాయలు పంపిస్తే గ్రామ పంచాయతీ పోయే వరకు 50 రూపాయలు అవుతున్నాయి. ఆయన ప్రధానమంత్రిగా శిష్టాన్ని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలనే మహాత్మా గాంధీ కళలు కన్నా నిజం చేసిన నాయకుడు. ఐటీ రంగాన్ని ఒకవైపు గ్రామీణ ప్రాంతం, ఒకవైపు ఐటీ రంగాన్ని 21వ శతాబ్దం తీసుకొని కంప్యూటర్, సెల్ ఫోన్ అని ఆయన ఆలోచన విధానం. అలాంటి వ్యక్తి, దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు. హడావుడిగా తీసుకున్న నిర్ణయం. ఒక భారత మాజీ ప్రధానమంత్రి ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ స్వతంత్ర.